ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా వివేచించుకోవాలి. నేను బాగానే ఉన్నాను, నాకేం లేదు, నేను అన్ని విషయాల్లో ఓకే అనుకోవద్దు. నీ ఇంట బయట నీ వెంట శత్రువులు ఉన్నారు. ఆత్మల రూపంలో ఉన్నారు. కృప ఏందంటే దేవుని కృప, అవి నీ చుట్టూ ఉన్న నిన్ను అటాక్ చేయకుండా ఆయన నిరంతరం నిన్ను సేవ్ చేస్తూ ఉన్నాడు. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా